రైతు సోదరులకు స్వాగతం. రైతు సోదరులకు ఒక రకంగా గుడ్ న్యూస్. ఋతుపవనాలు ముందే వచ్చిన జూన్ మాసంలో కొంచెం నిరాశపరిచాయి. జూలైలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అనంతపురం లాంటి కరువు ప్రాంతాలు తప్ప. ఇక కృష్ణానది మీద ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. మరో 3 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్గా నిండి గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధం అవుతా ఉన్నారు. ఇక ఏ ప్రాజెక్ట్ నుంచి ఎంత వరద కిందకి శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తూ ఉంది, శ్రీశైలం నుంచి ఎంత ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు, నాగార్జున సాగర్లో ఎంత వాటర్ లెవెల్ ఉంది అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కర్ణాటకలో, మహారాష్ట్రలో, వెస్టర్న్ ఘాట్స్లో ఈ పశ్చిమ కనుమల్లో పడిన విపరీతమైన వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ నిండిపోయాయి. వచ్చిన వరద మొత్తాన్ని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆల్మట్టి డ్యామ్ నుంచి లాస్ట్ వీక్ సగటున 1,02,000 క్యూసెక్కులు రాగా ఈ వారం తగ్గింది. ప్రస్తుతం 66,000 క్యూసెక్కుల ఫ్లడ్ ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి వస్తూ ఉంది. నారాయణపూర్కి వచ్చిన వరద మొత్తాన్ని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ కెపాసిటీ మొత్తం కలిపిన 37 టీఎంసీలే, అందులో దాదాపు 34 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ఆ 3 టీఎంసీల గ్యాప్ కుషన్ పెట్టుకున్నారు, వరద ఎప్పుడు వచ్చి పడ్డా కూడా ప్రాజెక్టుకి సేఫ్ ఉండేటట్టు. ఇక జూరాల ప్రాజెక్టులో వచ్చినటువంటి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి దాదాపుగా ఒక 72,000 క్యూసెక్కుల ఫ్లడ్ని జల విద్యుత్ ద్వారా ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల ద్వారా 35,000 క్యూసెక్కులు, ఇక 14 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 40,000 క్యూసెక్కులు, మొత్తం మీద జూరాల నుంచి 75,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్రలో 105 టీఎంసీల కెపాసిటీకి గాను కేవలం 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు. గత ఏడాది బాగా వరదలు వచ్చినప్పుడు 19వ నెంబర్ గేట్ కొట్టుకుపోయింది. దానికి స్టాప్ లాగ్ పెట్టారు, అంటే ఆ గేట్ ఇప్పుడు ఆపరేట్ చేయడానికి అవకాశం కూడా లేదు, ఎత్తడానికి దించడానికి. మిగతా గేట్ల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. ఎప్పుడో 60 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గేట్లను తుబ్బట్టిపోయినాయి. 80 టీఎంసీల కన్నా ఎక్కువ నిల్వ చేస్తే ఏ గేటు ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చు అని ఇంజనీర్లు తేల్చి చెప్పడంతో ఇక ముఖ్యమంత్రి కూడా చేసేది ఏం లేక 80 టీఎంసీలకే నిల్వ ఉంచండి, మిగతా వరదంతా వదిలేసేయని చెప్పేశారు. ఆయకట్టు కూడా ఒక పంటకే నీరు ఇస్తామని చెప్పారు. ఇక రెండో పంట ఆరుదలకి, మంచినీళ్ళకి వాటికి ఇచ్చే అవకాశం ఉంది, తాగునీటికి. అయితే తుంగభద్ర పూర్తిగా నిండిపోయింది. ఆ ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్ర నదుల నుంచి వస్తున్నటువంటి వరదతో పెద్ద ఎత్తున తుంగభద్రకి తాజాగా వరద చేరింది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి తాజాగా 66,000 క్యూసెక్కుల వరదను రిలీజ్ చేశారు. ఆ వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరడానికి ఈరోజు సాయంత్రం వరకు పట్టే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,16,000 క్యూసెక్కుల ఫ్లడ్ చేరే అవకాశం ఉంది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 168 టీఎంసీల వరద చేరింది. ఇంకొక 30 టీఎంసీల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. జల విద్యుత్ ద్వారా దాదాపుగా 52,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ జల విద్యుత్ పూర్తిగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టులో రాబోయే 3 రోజుల్లోనే ఒక 30 టీఎంసీలు జమ అయ్యే అవకాశం ఉంది. ఇంకా తర్వాత నిల్వ చేసుకునే అవకాశం లేదు. జల విద్యుత్ ద్వారా కేవలం ఒక 50,000 నుంచి 60,000 క్యూసెక్కులు మాత్రమే నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతుంది. ఇక ఆదివారం, సోమవారం గేట్లు ఎత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు గేట్లు ఎత్తి 1,50,000 నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరదని శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తారు. నాగార్జున సాగర్లో కూడా గడిచిన సోమవారం నుంచి గత లాస్ట్ మండే నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ప్రారంభం కావడంతో నాగార్జున సాగర్లో కూడా వరద చేరుతూ ఉంది. క్రమంగా 514 అడుగుల నుంచి 521 అడుగులకు వరద చేరింది. మొత్తం 312 టీఎంసీల కెపాసిటీ కాను నాగార్జున సాగర్లో ప్రస్తుతం 150 టీఎంసీల వరద నీరు చేరింది. మరో ఇంకా 160 టీఎంసీల వరకు నిల్వ చేసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కనుక లిఫ్ట్ చేస్తే దాదాపుగా 100 టీఎంసీల జలాలు వారం రోజుల్లోనే నాగార్జున సాగర్కి చేరే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా జూలై చివరి వారంలో కానీ ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ
నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అల్మట్టి నుంచి వస్తున్న వరద తగ్గిన తుంగభద్ర నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది కాబట్టి రాబోయే వారం రోజుల్లో దాదాపుగా 70 నుంచి 90 టీఎంసీల వరద రాబోతా ఉందని ఇంజనీర్లు అంచనా వేశారు. ఈ వరద కనుక కంటిన్యూ అవుతే ఒక 3-4 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు, ఆ తర్వాత ఒక వారం 10 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఒక 100 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి అయితే అవుట్ఫ్లో అయితే లేదు. వెనక మాధవరెడ్డి కెనాల్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా హైదరాబాద్ మంచినీటి అవసరాలు తెలంగాణకి 600 నుంచి 900 క్యూసెక్కుల దాకా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక పులిచింత ప్రాజెక్టులో 45 టీఎంసీల కెపాసిటీ కానీ కేవలం 21 టీఎంసీలే ఉన్నాయి. పులిచింతల నుంచి ఒక 6000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. మరొక వైపు పట్టిసీమ ఎత్తిపోత పథకం ద్వారా ఒక 6000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ద్వారా అన్ని కెనాల్స్కి 5918 క్యూసెక్కుల వరదను రిలీజ్ చేశారు. రాబోయే 2-3 రోజుల్లో ఈ యొక్క వాటర్ని 12,000 క్యూసెక్కులకు పెంచడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద పోటెత్తే అవకాశం ఉంది. తుంగభద్ర నుంచి ఒకవైపు, జూరాల నుంచి మరొక వైపు ఫ్లడ్ పెద్ద ఎత్తున 1,00,000 క్యూసెక్కుల పైగా వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి వరద ఎంత చేరబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.